మా వదినకి ఫోన్ చేసి తన వల్లే ఏదో నీ కాపురం నాశనం అయిపోతున్నట్టు, తన వల్లే నువ్వు నేను విడిపోతున్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడంట. ఇలా ఇంకోసారి మాట్లాడాడని తెలిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. నువ్వు మీ నాన్నకి ఎలా చెప్తావో నాకు తెలీదు. ఇంకోసారి మా వదినకి ఫోన్ రాకూడదు. ఎందుకు మాధవ? ఎవరో చెప్పింది వింటున్నావు కానీ నేను చెప్పింది ఎందుకు వినవు? ఎవరో చెప్పలేదు, మా అన్నయ్యే చెప్పాడు. మీ వాళ్ళలాగా మా అన్నయ్యకి అబద్ధం చెప్పే అలవాటు లేదు, అవసరమూ లేదు. ఇంకొకసారి మా అన్నయ్యకో మా వదినకో ఫోన్ చేయడం వచ్చేసి ఉన్న ఈ కొద్ది మనశ్శాంతిని కూడా నాకు దూరం చేయొద్దని చెప్పు మీ నాన్నకి. అర్థమైందా? ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? నా అనుకున్న మాధవ ఈరోజు నా మాట ఎందుకు వినట్లేదు? తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? మాధవ్ని తీసుకొని వెళ్ళాడంటే రాఘవ ఖచ్చితంగా మాధవ్తో గట్టిగా మాట్లాడే ఉంటాడు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే చాలు, ఈ ఇంటికి నేనే యువరాణిని. అవును, అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉదయం నుంచి మనిషి కనిపించలేదు, ఫోను కలవడం లేదు. ఏమైపోయావమ్మా? ఉదయం నుంచి కనిపించట్లేదు, ఫోను కలవట్లేదు. గుడికెళ్ళానే అమ్మా, రాఘవని ప్రేమతో మాటలతో రెచ్చగొట్టాను. పొద్దున్నే హడావిడిగా మాధవ్తో బయటికి వెళ్ళాడు. నా గెస్ కరెక్టే అయితే మాధవ్తో గట్టిగా మాట్లాడి తన వైపుకి తిప్పుకొని ఉంటాడు రాఘవ. మాధవ్కి తనంటే ప్రాణం కాబట్టి దానికి గంగిరెద్దులా తలూపుంటాడు. కాని ఇకపై రాఘవ మాట కాదనడు, పెళ్ళం మాట కూడా పెడచెవిన పెట్టేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ భూమికి కూడా ఆమడ దూరంలో ఉంటాడు. నిజంగా ఇదంతా జరిగి తీరుతుందంటావా? డౌటే లేదమ్మా. రాఘవని నిన్న ఆ రేంజ్లో ఉసిగొలిపాను. మాధవ్తో మాట్లాడాక ఖచ్చితంగా ఆ హరిప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకు కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇక చేసేదేం లేక ఆ హరిప్రసాద్ కూడా తోక ముడుచుకొని కూర్చొని ఉంటాడు. అమ్మా, ఈరోజు మా శోభనానికి ప్లాన్ చేస్తాను, నువ్వు వెంటనే వచ్చేసేయ్, సరేనా? బావిప్పుడొచ్చాడు, వినేశాడా? ఎప్పుడొచ్చావు బావా? ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో మాట్లాడుతున్నాను బావా. మీరిద్దరూ కలిసి ఎందుకు ఇలా చేస్తున్నారు? కన్ఫర్మ్గా వినేసినట్టున్నాడు. అడుగుతోంది నిన్నే. నువ్వు ఇలాంటి ప్లాన్స్ చేస్తావని అనుకోలేదు. అది కాదండి. మాట్లాడద్దు. నీకు తెలియక చేస్తున్నావని అనుకో. ఆవిడైనా నీకు మంచి చెడు చెప్పాలని తెలీదా? ఒక పక్కన ఇంట్లో జరుగుతున్నదేంటి, ఇంట్లో ఉన్న పరిస్థితులేంటి, ఇలాంటి టైంలో శోభనానికి ప్లాన్స్ ఏంటి? అంటే మొత్తం వినలేదన్నమాట. నన్ను క్షమించు బావా. మా అమ్మ మనిద్దరం ఒకటవ్వలేదన్న బాధతో నాకు కూడా చెప్పకుండా మన కోసం గుడికి వెళ్ళింది. పాపం ఒక్కతే ఎన్నవస్థలు పడుతుందోనని ఈరోజు శోభనమని అబద్ధం చెప్తే నిజమనుకొని నమ్మి తిరిగి వెంటనే వచ్చేస్తుందని ఇలా అబద్ధం చెప్పాను. అంతేకాని నా మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు బావా. నా మనసులో ప్రేమ ఎప్పుడెప్పుడు నీకు చూపించాలా అని ఎదురు చూస్తూ ఉంటాను బావా. ఇప్పట్లో అవకాశం రాదని తెలుసు, అందుకే నేనే నిన్ను అడగను. భూమి మాధవులకి పిల్లలు పుట్టే వరకు నా మనసులో కోరికల్ని చంపుకొని బ్రతికేస్తాను. అలా చేస్తే నీకు ఓకే కదా బావా?
నాకు ఈ కుటుంబం ఆనందమే ముఖ్యం బావా. కుటుంబం కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమే. అలాంటిది మన శోభనాన్ని త్యాగం చేయలేనా? నీ ప్రేమ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉంటాను బావా. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే మాత్రం నేను తట్టుకోలేను బావా. అలైక్య, ఏంటిది? ఏంటండి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారా? ఇంకెవరి గురించి ఆలోచిస్తానే, భూమి గురించి ఆలోచిస్తున్నాను. 24 గంటలు ఇక భూమి గురించేనా? మరి ఆలోచించడానికి మనకేమైనా 10 మంది పిల్లలున్నారా? భూమి ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లంతా సందడిగా కలకల్లాడుతూ ఉండేది. అందరి ఆడపిల్లల్లాగే నా కూతురు కూడా పుట్టిల్లు వదిలి అత్తారింటికి వెళ్ళింది. పోని వెళ్తే వెళ్ళిందిలే, అక్కడ సంతోషంగా ఉంటుందిలే అనుకోవడానికి అల్లుడుగారు సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా లేకుండా ఏవేవో జరిగిపోయాయి. వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో తెలియడం లేదు. మనం వెళ్దామా అంటే ఊరికే వెళ్ళడం బాగోదని ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు దాని గురించి ఏమైనా గొడవలై ఉంటే అమ్మాయి మనకు చెప్పకుండా ఉంటుందా? ప్రతి క్షణం భూమి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. వీలు చూసుకుని వాళ్లే వస్తారు. మరీ వాళ్ళంతగా రాలేదంటే అప్పుడు మనం వెళ్దాం. అదిగోండి, మాటల్లోనే వచ్చారు. బాబు బాగున్నారా? భూమి ఏది? అమ్మాయి ఎక్కడా? తను రాలేదు. అదేంటి బాబు, భూమిని తీసుకురాకుండా ఒకడే వచ్చావేంటి? మీతో మాట్లాడాలని వచ్చాను. నాతోనా? సరే రా కూర్చో. జయ, వెళ్ళి కాఫీ పెట్టు. అలాగే అల్లుడు గారికి టిఫిన్ ఏర్పాటు చేయి. అలాగే మధ్యాహ్నానికి కావాల్సినవన్నీ పనివాళ్ళతో తెప్పించు, లేదంటే నేనే తీసుకొస్తాను. అలాగేనండి. నేను మీ మర్యాదల కోసం మధ్యాహ్నం భోంచేయడానికో రాలేదు. అసలు ఏమనుకుంటున్నారండి మీరు నా గురించి? ఏమైంది బాబు? ఇంకా ఏం కావాలండి? మీరు ఒక్కో మనిషి దగ్గర ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. నా దగ్గర ఒకలా, మా అన్నయ్య దగ్గర ఒకలా, భూమి దగ్గర ఒకలా, మా అక్క దగ్గర ఒకలా. ఇప్పుడు నేనేం చేశాను బాబు? ఇంకేం చేయాలి? ఆ రోజు సంక్రాంతికి వచ్చినప్పుడు అంతే. నాకేమో ఎక్కడ లేని మర్యాదలు చేసి మా అన్నకేమో తక్కువ చేశారు.